ఆసక్తి ఈ రోజు ఆర్థిక లావాదేవీల పరంగా ఆ కుటుంబాలు ఛిద్రమైపోవడానికి కారణం అవుతుంది. ఈరోజు భారతదేశ చరిత్రలోనే అత్యంత నీచమైన దారుణమైన బానిసత్వంగా ఈ యొక్క బెట్టింగ్ వ్యసనాలు అనేవి ముఖ్యంగా యూత్ యువకుల్లో సరదా అలవాటు నుంచి సరదాగా ఏదో ఆడదామనే నుంచి ఈరోజు అది ఒక కోట్ల రూపాయల్లో వాళ్ళు బెట్టింగ్ ఆడుతున్నారు. ఆ ఆడటం వలన వారి వ్యక్తిగత జీవితంతో పాటు యావత్ వారి కుటుంబ జీవితమే రోడ్డు పైన పడేస్తున్నారు. దయచేసి బెట్టింగ్ జోలికి ఎవరు వెళ్ళొద్దు. మీ యొక్క వ్యక్తిగత జీవితంతో పాటు మీరు ఒక క్రిమినల్గా కూడా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటలు ఆస్వాదించకుండా ఈ రోజు ఆటను ఆదాయ వనరుగా మార్చుకోవడంలో యువకుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఆ బెట్టింగ్ యాప్లు ఏవైతే ఆటను అందుబాటులో ఉండడమే దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చు. మునుపటి రోజులు బట్టి చూస్తే ఈరోజు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఈ బెట్టింగ్ పై వాళ్ళు మరికొంచెం చర్యలు తీసుకోవాలి. అది కూడా బలంగా చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా విపరీతమైనటువంటి ఐపీఎల్ స్టార్ట్ అవటం, విపరీతమైనటువంటి బెట్టింగ్లకి అలవాటు పడి వారి వ్యక్తిగత జీవితంలో ఆత్మహత్యలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో ఈ 2 సంవత్సరాల కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క హెచ్ఆర్ల మండలం నుంచి లావేరు మండలం కానీ 4 మండలాల్లో సుమారుగా ఒక 20-25 ఆత్మహత్యలు జరిగాయనేది నేను బలంగా చెప్పగలను. అవన్నీ కూడా బెట్టింగ్ అలవాటు పడినటువంటి యువకులు చేసుకుంటే ఆత్మహత్యల పరిణామాలు తీసుకున్నారా? 100%. ఎందుకంటే బెట్టింగ్ అనేది స్టార్టింగ్ ఏదో ఆడుదాము అని ముందుగా చిన్న అలవాటుగా మారి దానిని ఇంకా మరికొంచెం ఈరోజు 100 రూపాయలు ఆడామంటే 200 వస్తాయి. ఇంకా అలాగ దాన్ని వాళ్ళ లిమిట్ అనేది పెంచుతున్నారు. చాలా జీవితాలు మన ప్రత్యక్షంగా మన బలంగా మన కళ్ళ ముందే చాలా జీవితాలు కూడా చెల్లోచేతురం అయ్యాయి. వాస్తవంగా చెప్పాలంటే లావేరు మండలంలో 4-5 గ్రామాల్లో కూడా ఇదే బారిన పడి ఆత్మహత్యలు చేసుకొని చివరికి వారి యొక్క ప్రాణాపాయ స్థితులకు కూడా వెళ్ళి ఈరోజు వాళ్ళు మామూలు మనుషులుగా మారి ఈరోజు సమాజంలో బ్రతుకుతున్నారని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుతం మాత్రం బెట్టింగ్ యాప్ ఎవరైతే ఆటకు అలవాటు పడిన వ్యక్తి తన కుటుంబాన్ని కూడా